పసిడి ధర పరుగులు పెట్టింది. నిన్న దిగొచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి చేరింది. భారీగానే పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹470 పెరుగుదలతో 52,850కి చేరింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $470 పెరుగుదలతో 52,850కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 430 పైకి కదిలింది. దీంతో ₹48,450కి చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర 1,300 పెరిగింది. దీంతో వెండి ధర 62,000కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు సహా పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్కు 1.25% తగ్గుదలతో $1,885లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 2.01% తగ్గుదలతో $23.44లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.